రాధా గాయత్రి మృతి కేసు తుది దశకు చేరుకుంది. రేపో ఎల్లుండో ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అందులో ఏం జరిగిందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాధా గాయత్రి తల్లి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు మీరు కలిసి ఏదైతే ఆర్మీ అతను వాళ్ళ ఆఫీసులో కూడా కలవడం జరిగింది, అక్కడ ఎలాంటి ఫిర్యాదు చేశారు, ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి ఉందా మీ కేసులో? మా వారు ఆర్మీలో చేసి చాలా అవస్థలు పడి చాలా ఇదైతే తోటి ఫ్రెండ్స్ అందరూ చాలా న్యాయం చేసి ఆయన్ని మాకు అప్పచెప్పారండి ఒకనొకప్పుడు. ఇప్పుడు మా పాప కోసం ఆయన దేశానికి అంత సేవ చేసిన ఆయన ఇప్పుడు మా పాప కోసం దేశాన్ని వేడుకుంటున్నారండి. ఎవరు మాకు తగిన న్యాయం చేయడం లేదు. అసలు ఏపీ గవర్నమెంట్ కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఈరోజు సైనిక బోర్డుకి వెళ్ళాము. వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తామమ్మా అని ఒక భరోసా ఇచ్చారు మాకు. మా వారు ఆర్మీలో చేశారని అని ఇదయ్యి చాలా ఇదే అనిపించారు. అలాంటి పాపకే న్యాయం చేయకపోతే ఎలాగా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారండి. అంటే ఒకవైపు చూసుకుంటే 4-5 రోజుల నుంచి మీ ఆయన అక్కడ తిరుగుతున్నారు, అధికారుల చుట్టూ న్యాయం చేయాలని. మీరు కూడా ఇక్కడ ప్రజాప్రతినిధుల చుట్టూ, పోలీసుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఎటువంటి మీకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ అనేది కీలకంగా మారింది. ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే విషయాలు కూడా అందులోకి వస్తాయి కదా. ఇప్పుడు ఆ అబ్బాయి అసలు ఇవాళ 10వ రోజు అండి. మా పాప చనిపోయి 10 రోజులు అయింది. ఈ రోజు భర్తగా తను ఉండవలసింది లేకుండా పోయాడు. అసలు ఏమి చేయలేని అబ్బాయి అయితే ఇక్కడ ఉండాలి. నన్ను తల్లిదండ్రులుగా చూసుకుంటానన్న అబ్బాయి అంటే మా దగ్గర ఉండాలి, మాకు కనిపించాలి. అది లేదు. పోలీసులకి లొంగిపోతాను అని వెళ్లే అబ్బాయి అయితే అక్కడ కనిపించాలి ఆయనకి. అక్కడ ఆయన దగ్గర లేడు. అసలు ఎక్కడున్నాడు? ఇది ఒక మిస్టరీ లాగా ఉందండి. ఇది నాకు ఆ అబ్బాయి ముందు ఎక్కడున్నాడు అన్నది మాకు తెలియాలి. ఏది ఇక్కడి నుంచి ప్రెజర్ గట్టిగా వెళ్తేనే కదండి అరెస్ట్ వారెంట్ అన్నది ఉంటేనే కదండి అబ్బాయిని ఎక్కడైనా పట్టుకోవడానికైనా ఏదైనా అని. అసలు ఏది లేకుండా మేము 10 రోజుల నుంచి ఇంత బాధపడుతున్నామండి. ఎవరికి న్యాయం అనిపించట్లేదా అండి? ఒక్కసారి ఏ గవర్నమెంట్ వాళ్ళు మా గురించి ఆలోచించరా అండి? ఇదే నా పద్ధతి అనిపిస్తున్నదండి. చాలా బాధాకరంగా ఉందండి ఈ విషయంలో. నేనైతే చాలా బాధపడుతున్నాను సార్. ఈ రోజు కూడా ఈ పెద్ద కర్మ జరిగింది. అక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, శ్రీచరణ్ తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. శ్రీచరణ్ ముస్సోరీ వెళ్ళిపోయారని చెప్తున్నారు. ముసూరి వెళ్ళిపోయాడు అంటేనండి మా వాళ్ళు వెళ్లారు. ఒక ఈవినింగ్ బయలుదేరితే నైట్ కల్లా అక్కడ చేరిపోతున్నారు. అలాంటిది అబ్బాయి 4 రోజుల నుంచి ముసూరి వెళ్ళాడు పోలీసుల దగ్గరికి అని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఈ రోజుకి ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడా అన్నది నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. అసలు ఆ డౌట్ నాకు క్లియర్ చేయాలి ముందు. మా వారు అక్కడ చాలా వచ్చాడా, కలిసారా పోలీసులు నన్ను మేము అడుగుతుంటే ఆయన రాలేదు, ఇక్కడ కూడా ఏమీ లేదు, ఏంటి ఇదంతా అని చాలా బాధపడుతున్నారండి. ఒక ఆర్మీ ఉద్యోగి అయి ఉండి ఆయన దేశానికి సేవ చేసిన ఆయనకి ఎందుకండి బాధలు పెడుతున్నారు? అసలు గవర్నమెంట్ చాలా బాధగా ఉందండి మాకు. ఎవరితో చెప్పుకోవాలండి? అది నాకు న్యాయం కావాలండి. అంటే శ్రీచరణ్ మీద మీరు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానమే నిజమయ్యేటట్టు మర్డర్ కేసు కూడా పెట్టారు. మరి పోలీసులు దాని ప్రకారమే వెళ్తారని మీకు అనిపిస్తుందండి? ఎవరు ఏది మారుస్తారో అని కూడా నాకు అనిపిస్తుంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అని మేము అంటున్నాం. మేము సాదాసీదా మనుషులం అండి. నాకు ఒక్కతే పాప. న్యాయం కోసం పోరాడుతున్నాం నేను, నా భర్త. మీరు ఇది అందరూ అర్థం చేసుకుని కొంచెం మాకు సపోర్ట్ చేయండి చాలు. నాలాంటి తల్లిదండ్రులు ఎందరో ఉంటారు, వాళ్ళకి చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఇదే నేను ప్రాధాయపడుతున్నానండి మిమ్మల్ని. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పి మృతురాలు తల్లి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ అనేది రేపో మాపో వస్తుంది. దాని ప్రకారం మరి చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇంకా ఏవైనా సరే దీంట్లో మార్పులు చోటు చేసుకుంటాయా లేదనేది కూడా చూడాల్సి ఉంది. కిరణ్ ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.